ఈ కమ్యూనిటీని కమ్మ కమ్యూనిటీని మనం భారతదేశంలో వేరే వేరే కమ్యూనిటీలతోటి ఎలాంటి ఆహ్, పోలికలున్నాయి? అంటే మీరు ఎలా మాతో పోలుస్తారు మీరు? మాతో మాది వ్యవసాయ కుటుంబం. హ్మ్. రైతు భూమిని నమ్ముకున్నోళ్ళం. సౌత్ ఇండియాలో ఇప్పుడు మేము ఇంకొకళ్ళతో పోల్చుకోవాలంటే, ఆ సామాజిక వర్గాలు కూడా అక్కడ సౌత్ ఇండియాలో ఉన్నాయి కావటం వల్ల, మేము వాళ్ళతో పోల్చుకుంటాం కదా! రైతు కుటుంబాలంతా ఒకటేననేది భావన మాది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో జాట్స్‌కి మాకు చాలా పోలికలున్నాయి. మా దాంట్లో మా పేర్ల పక్కన మాకు చౌదరి అని ఉంటుంది. జాట్స్‌కి కూడా చౌదరి అనేది ఉంటుంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్‌గా ఉత్తర భారతదేశంలో ప్రచారం చేస్తూ ఎలక్షన్‌లో భాగంగా ప్రచారం చేస్తూ, మాజీ ఉప ప్రధాని దేవిలాల్ గారితో కలిసి హర్యానాలోని కురుక్షేత్రలో ఒక ఎలక్షన్ ర్యాలీలో అడ్రెస్ చేస్తూ, అక్కడంతా జాట్స్ ఉండటం వల్ల జాట్స్, కమ్మాసుకి చాలా పోలికలున్నాయి. కష్టపడే మనస్తత్వం, నలుగురికి సాయం చేసే మనస్తత్వం, నలుగురికి అన్నం పెట్టే మనస్తత్వం, వ్యవసాయదారులు ఉంటారు. మీకు మాకు చౌదరి అనేది ఉంటుంది కాబట్టి, మనంతా ఒకటేను, మనందరం కలిసి ఇది చేస్తే జాట్స్ సౌత్ ఇండియాలో ప్రెజెన్స్ లేదు. మాకు నార్త్ ఇండియాలో ప్రెజెన్స్ తక్కువ. మేము కూడా నార్త్ ఇండియాలో లేము. ఎక్కడైనా మైగ్రేషన్స్ ఉన్నాళ్ళు కొన్ని చోట్లే గానీ, కలిస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఒక ప్రిడామినెంట్ ఫోర్స్ అవుతుంది అనేది ఎన్టీ రామారావు గారు అన్నారు. హుహు. అది ఆయన ఏదైతే ఆ రోజు అన్నారో అదే స్ఫూర్తితో మేము కూడా చాలా కలవటం జరుగుతుంది. హుహు. వాళ్ళు మేము ఇంకా భవిష్యత్తులో మేము ఇంకా కలిసి కూడా కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. సో, ఈ కమ్మవారు వ్యవసాయము ఇప్పుడు ఆధునిక సమాజంలో కాకుండా మొదటి నుంచి కొన్ని వందల సంవత్సరాల ముందు నుంచి కూడా ఉన్నారు కదా! ఈ ప్రాంతాల్లో. అప్పుడు వ్యవసాయానికి ముందు వారియర్స్ గాను వివిధ రంగాల్లో వివిధ సామ్రాజ్యాలు పాలించారు అంటారు. ఆ హిస్టరీ గురించి కూడా ఏమైనా ఇప్పుడు పరిశోధనలు చేయటం గాని ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా ఆల్రెడీ జరుగుతున్నాయా? ఉన్నాయి. ఆల్రెడీ చరిత్ర ఉంది. హ్మ్. ఇంకా దాని మీద ఇంకా మేము కొన్ని బుక్స్ అన్ని చేసుకొని విస్తృతంగా ప్రచారం చేయబోతున్నాం. ఇప్పుడు ముసునీరి రాజులు మాకు అమ్మవారు, గణపతి దేవుడు మాకు అమ్మవారు, ముసునీరి ప్రోలయ నాయకుడు, కాపయ నాయకుడు, కాకతీయులు కమ్మవారు పరిపాలించిన సామ్రాజ్యం కాకతీయులు. రాణి రుద్రమదేవి కావచ్చు వీళ్ళందరూ కూడా. దానికంటే ముందు నుంచి కూడా మూలాలు ఉన్నాయని దాని చెప్తున్నారు. ముందు నుంచి కూడా ఉన్నాయి. శాతవాహనులు, ఇక్ష్వాకులు దాంట్లో కూడా మా వాళ్ళు ఉన్నారు. మా వాళ్ళు సైన్యాధిపతులుగా ఉన్నారు, రాజులుగా ఉన్నారు, విజయనగరం సామ్రాజ్యం. సంస్థానాధీశులుగా ఉన్నారు. హ్మ్. కాబట్టి మా యొక్క చరిత్ర ఏందనేది మేము ఇంకా లోతుగా తవ్వేసేసి సమాజానికి ఇదిగో కమ్మవారి ఘన చరిత్ర ఇది. కమ్మవారు అల్టిమేట్లీ గోల్ ఈజ్ ఒకటే మాది, సమాజానికి మేమేం చేసామని చెప్తూ వేరే వర్గ ప్రజలు కమ్మవారు అనగానే ఒక గౌరవ భావంతో చూసే పరిస్థితి కల్పించడానికి ఈ యొక్క సమావేశం.